హలో ఫ్రెండ్స్, మనం జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు మనకి రెజ్యూమ్ ఎంత ఇంపార్టెంటో పోర్ట్ఫోలియో కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరుగుతాయి. ఓకే, సో పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే ఒక డిజిటల్ రెజ్యూమ్ లెక్క అనమాట. ఓకే, అర్థమవుతుందా? రైట్. సో మరి ఆ డిజిటల్ రెజ్యూమ్, ఆ పోర్ట్ఫోలియోని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కాల్స్ పెరుగుతాయి అనేది ఇప్పుడు క్లియర్గా మాట్లాడదాం. సో స్టెప్స్ నేను చెప్తాను, ఫాలో అవ్వండి, ఇవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ది వచ్చి మీరు ఒకే ఒక టెక్ స్టాక్కి ఫిక్స్ అయిపోండి. ఓకే, సో మీరు జావాయా, పైథానా, జావా స్క్రిప్టా, మరొక టెక్నాలజీయా, మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా ఓకే, సో దాని మీద ఫిక్స్ అవ్వండి. ఇంకెవరో వచ్చి అది కాదు ఇది బాగుంటుంది అంటే వెళ్ళిపోకండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే 3 to 5 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయాలి మీరు. ఓకే, అండ్ బిల్డ్ చేస్తున్నప్పుడు డేటాబేస్ కనెక్టివిటీ ఉండేలాగా చూసుకోండి, అండ్ అలాగే ఏపీఐ ఇంప్లిమెంటేషన్ కూడా ఉండేలాగా చూసుకోండి. ఈ రోజుల్లో అంతా కూడా ఏపీఐస్ మీద నడుస్తుంది డెవలప్మెంట్ కాబట్టి, సో ఎవరైతే ఏపీఐస్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి. ఓకే, సో ఇక్కడ నేను ఏదో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అన్నానని అదేదో పెద్ద వరల్డ్ లాగా చూడొద్దు. ఓకే, సో రియల్ వరల్డ్లో ఏదైనా ఒక బిజినెస్ ఉంది, దానికి సంబంధించి మీరు ప్రాజెక్ట్ చేశారు అంటే అది రియల్ వరల్డ్ ప్రాజెక్టే. అర్థమవుతుందా? ఒక స్కూల్కి ప్రాజెక్టు, ఒక హాస్పిటల్కి ప్రాజెక్టు, ఒక హోటల్కి ప్రాజెక్టు, ఒక రెస్టారెంట్కి ప్రాజెక్టు, ఏదైనా రియల్ వరల్డ్ ప్రాజెక్టే. ఒక కామర్స్ ప్రాజెక్టు, ఏదైనా రియల్ వరల్డ్ ప్రాజెక్టే, ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఓకే, సో డేటాబేస్ కనెక్షన్, ఏపీఐ ఉండేలాగా ఒక 3 to 5 ప్రాజెక్ట్స్ చేయండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చి ఈ ప్రాజెక్ట్స్ని మీరు గిట్ హబ్లో అలాగే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఈ రెండిట్లో కూడా మీరు చేసిన ఆ 3 to 5 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ షోకేస్ చేయండి. ఇక నెక్స్ట్ 4th స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క పర్సనల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పర్సనల్ వెబ్సైట్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, 95% పీపుల్ అంతా ఒక సైడ్ ఉంటారు, మిగతా 5% ఎవరైతే ఎలా వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళంతా ఒక సైడ్ ఉంటారు. వీళ్ళ ప్రొఫైల్ స్కై రాకెట్ లాగా దూసుకుపోతుంది. అర్థమైందా? ఇక లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది ఆప్షనల్. మీరు ఇంకా స్కిల్ని పెంచుకుంటూ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో కంట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో చేస్తే ఇంకా మీ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, టాప్ 5%లో ఉంటారు. మిగతా 95% అంతా ఒకవైపు ఉంటే ఈ 5% అంతా ఒకవైపు ఉంటారు. వీళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా క్లియర్గా మీకు కావాలి అనుకుంటే పోర్ట్ఫోలియో అని చెప్పి జస్ట్ కామెంట్ చేయండి, నేను వెరీ క్లియర్ డాక్యుమెంట్ మీకు సెండ్ చేస్తాను. అది స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతురు కానీ. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు మన అకౌంట్ని ఫాలో చేయండి. ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన అకౌంట్లో వస్తూనే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.